రఘురామ్ రాజా దగ్గర ఉన్న పెట్స్ అంతా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, కరెంటు బిల్ ఎంత వస్తుందో చెప్తాను మీకు క్లియర్గా. వీడు ఎంత తింటాడంటే వీడు మామూలుగా తినడు అనమాట. 50 + 50 + 50 + 50 200, 50 + 50 + 50 400, 50 + 50 500, 50 + 50 600. సగం ఆస్తి తినేసాడు నాది. రోజు రోజుకి నిజంగానే హల్క్ లాగా పెరిగిపోతున్నాడు అనమాట. ఇదిగోండి చూడండి, పైన ఉంది ఇప్పుడు ఆ పిక్కర్ మొత్తం. చూసారా ఎట్లుందో పైన. నేను ఇంకా పైన వేసాను కాబట్టి ఇంత వస్తుంది. ఇంకా డీప్ సుఖమాన్ ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చా. ఆగండి, చేంజ్ చేసుకొని వస్తా. అమ్మన్నమ్మో షిక్కనమ్మో మళ్ళీ 7,000 బొక్క. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే రఘురామ్ రాజా దగ్గర ఉన్న పెట్స్ అంతా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. చాలా కామెంట్స్ వస్తాయి, చాలా డిఎమ్స్ వస్తాయి. అన్న ఒక కుక్కని పెంచడానికి ఇంత అవుతుంది మెయింటెనెన్స్, మీరు అన్ని పెంచుతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది మీకు నెలకి, ఎంత కరెంటు బిల్ వస్తుంది, అసలు ఈ చేపల ఫుడ్కి అది ఇది వగేరా, ఆ మెడిసిన్స్ అని అవని మొత్తం టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది, అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయినా తప్ప నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి. సో ఈ వీడియోతో మీకు అండ్ నాకు అందరికీ ఒక కరెక్ట్ క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. రఘురామ్ రాజాకి ఎంత ఖర్చు అవుతుంది పెట్స్ని మెయింటైన్ చేయడానికి అని చెప్పి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే ఫస్ట్ కరెంట్ బిల్లు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది అదే అనమాట. ఈ పెట్స్ అన్నిటిని తెచ్చాక ఏదన్నా సడన్గా బాగా పెరిగిపోయింది బిల్ అని అనడం. ఠడాన్. సో ఫస్ట్ ఈ రూమ్లో చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ మన డ్రాగన్ గాడి దగ్గర చూసుకుంటే ఇక్కడ ఒక హీటర్ ఉందా, ఆ హీటర్ వచ్చేసి అది ఎన్ని వాట్స్ హీటర్ రా కనిపిస్తుందా? ఫ్లాషెస్ చూడు, ఎన్ని వాట్స్ ఇక్కడ నుంచి ఇటు నుంచి 200 వాట్స్. ఓకే, సో అది 200 వాట్స్ హీటర్ అనమాట. సో చూడండి ఇప్పుడు వాట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, అప్రాక్స్గా క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత ఉంటుందో. అండ్ దెన్ ఇక్కడ ఒక పంప్ ఉంది. ఈ పంప్ ఎంత వాట్స్ ఉండొచ్చురా? ఒక 20 ఉంటుందా? ఒక 20 వాట్స్ వేస్తున్నాను అనమాట పంప్కి. అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎందుకంటే నేను మ్యాథ్స్లో బాగా వీక్ అనమాట. నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అంటే సోషల్లో. చిన్నప్పుడు మా సోషల్ టీచర్ కూడా ఏం చెప్పేదంటే సో అది స్నేక్ హెడ్ గాడిది అనమాట. సో ఫస్ట్ అది వేసేసామా. ఆ తర్వాత ఇందులో వచ్చేసి 300 వాట్స్ హీటర్ ఉందన్నమాట. అది చాలా పెద్ద హీటరు. సో 300 వాట్స్. ఇది మన క్యాట్ ఫిష్ గాడు, వీడి పేరేంట్రా, ఫ్లాష్ మ్యాన్. చూసారా ఎంత పెద్దగా అయిపోయాడో వీడు. తినడం ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి మీరు పెట్టారు వీడికి పేరు, కానీ వీడు తినడంలోనే కాదు పెరగడంలో కూడా ఫ్లాష్ మ్యాన్ అనమాట. ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నాడు చూడండి. ఆ తర్వాత ఈ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లోనే చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంది. అదేంటంటే సోలార్ బూస్టర్ లైట్ ఉందన్నమాట. చూడండి ఆ లుక్ చూడండి ఒకసారి, సూపర్ లుక్ వస్తుంది అనమాట. ఇందులోనే సోలార్ బూస్టర్ లైట్ ఉంది. చేపలన్నీ కూడా ఎంత పెద్దగా అయిపోయాయి చూసారా, ఎంత అందంగా. ఈ ఆస్కార్స్ చూడండి, ఇంకొన్ని రోజులు అయితే ప్యారెట్స్ సైజ్ని దాటేస్తాయి అనమాట ఇవి. సో ఇందులో మనకి పెద్దది ఉందన్నమాట. ఇది 220 వోల్ట్స్ అని ఉంది. అయితే వోల్ట్స్ వాట్స్ ఒకటేనా అది తెలియదు నాకు. ఒక సెకండ్ ఆగండి. ఒక 240. చాలాసేపు రీసెర్చ్ చేశాక నాకైతే ఏం అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. అసలు దీన్ని వదిలేండి, ఈ టాపిక్ని వదిలేద్దాం. ఇందులో 150 వాట్స్ హీటర్ ఉందన్నమాట. సో ఆ హీటర్ ఆ వెనకాల బోల్డ్స్ ఉంది కదా, అది కూడా 220 వాట్స్ అనుకుంటా. ఇదిగోండి పాండ్, ఈ పెద్ద పాండ్లోకి వచ్చేసామన్నమాట. సో ఈ పాండ్లో ఆ 2 హీటర్స్ ఉన్నాయి చూడండి. ఆ 2 హీటర్స్ కూడా 300 వాట్ హీటర్ అనమాట. సో 600 వాట్స్. ఆ తర్వాత దీనికి ఇది ఉందా ఈ పంప్, ఇది కూలర్ పంప్ అనమాట. కూలర్ వాటర్ పంప్తో నేనే తయారు చేశాను అనమాట ఈ ఫిల్టరేషన్. ఇది ఇప్పుడు ఆఫ్ చేశాను ఎందుకంటే వాటర్ సౌండ్ వస్తే మీకు ఇబ్బంది అయిద్దని, కేవలం మీకు ఇబ్బంది అయిద్దని చెప్పి నేను ఆపేయడం అయితే జరిగిందనమాట. ఈ దీనిది కూడా ఒక 50, ఇది 150 వాట్స్ అనుకుంటా, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు కాబట్టి ఇది 100 వాట్స్ వేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు రుద్రగాడి ట్యాంక్ దగ్గరికి వెళ్దాం. చలో. సో రుద్రగాడి ట్యాంక్ దగ్గరికి వచ్చేసాం. గుండుబాబు ఇట్లా రాగానే గుండుబాబు గుండుతో ఆడకపోతే నాకు రోజు గడవదమ్మో.
సో గుండుబాబు గుండుకి మసాజ్ ఇచ్చేసిన తర్వాత గుండుబాబు గాడి ట్యాంకులో కూడా మనకి హీటర్ ఉంది చూసారా, అది 200 వాట్స్ హీటర్ అనమాట. సో ప్లస్ 200 వాట్స్, 200 వాట్సా 250 వాట్స్ సరిగ్గా కనిపించట్లేదు, ఇది కూడా అంత కన్ఫ్యూజన్. సో సరే అదొకటి వేసేసాం. ఆ తర్వాత అక్కడ ఇంకో వాటర్ పంప్ ఉంది, అది చిన్నగా కనిపిస్తుంది కదా, దానిలో 50 వాట్స్ వేద్దాం. అండ్ దెన్ దీనికి ఒక 25 వాట్స్ వేద్దాం. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలిగేటర్ గారు ఉందన్నమాట. ఈ అలిగేటర్ గారికి త్వరలోనే ఒక పెద్ద సెటప్ చేయాలి. కాకపోతే ఏ సెటప్ చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే దీనికి పర్మనెంట్గా ఒక పెద్ద పాండ్ కట్టించేద్దామా, లేకపోతే ఇక్కడ వైట్ పాండ్ ఉంది కదా కోయిస్ది, అట్లా ఏమన్నా సెటప్ చేద్దామా, లేకపోతే ప్రస్తుతానికి ఒక పెద్ద 4x2 ఫీట్స్ యాక్వేరియం పెడదామా అన్నది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. అండ్ ఎక్కడ పెడదాం అన్నది కూడా ప్లానింగ్లో ఉంది కాబట్టి డిలే అవుతుంది. కాకపోతే తప్పకుండా వీడిది మ్యాక్సిమం ఈ మంత్లోనే వీడికి సెటప్ అనేది చేసేస్తాను అనమాట. సో వీడి దాంట్లో ఏముందో చూడండి, ఇదిగోండి, ఇది ఇట్లా తీయంగానే దుంకుతాడు. చేయాడు కింద ఉన్నాడు కాబట్టి దుంకలే, పైన ఉంటే దుంకేవాడు అనమాట. సో వీడి దాంట్లో కూడా మనకు ఒక హీటర్ ఉందన్నమాట. అదొక 100 150 అదొక 150 వాట్స్ హీటర్ అనమాట. అండ్ దెన్ అక్కడ ఒక ఎయిర్ ఫిల్టర్, అదే పవర్ ఫిల్టర్ ఉంది కదా, ఇది అప్పుడప్పుడే వేస్తాం, రోజు వేయం, అంటే మార్నింగ్ వేస్తాం, నైట్ కట్టేస్తాం అనమాట. సో అది వచ్చేసి దానికి కూడా తక్కువలో తక్కువ ఒక 100 కోట్లు. సో దానికి ఒక 25 వేస్తున్నాను అనమాట. సో దానికి 25 వేస్తాను. అండ్ దెన్ ఆ రూమ్లోకి వెళ్దాం రండి. ఇంత స్లో నా కెమెరామ్యాన్. సో ఇదిగండి, ఇక్కడేమో అబ్బో ఇది చూడండి ఎంత హారబుల్గా తయారైందో ఈ ట్యాంక్. అబ్బో ఇది ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అంటే అది కానీ చూసారా, దగ్గర నుంచి చూపి, ఇదంతా ఆల్గే ఫామ్ ఏదో గలీజ్గా, ఎందుకంటే ఇక్కడ సన్లైట్ పడుతుంది అనమాట. సో దానివల్ల ఆల్గే ఫామ్ అయిపోతుంది. దీంట్లో చిన్న హీటరే ఉంది, ఒక 100 వాట్స్ హీటర్ ఉంది. ప్లస్ ఇది ఒకటి ఉందన్నమాట, ఈ లైట్, ఇది ఒక 50 వాట్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ పంప్ అనమాట. ఆ ఎయిర్ పంప్ ఏమో వెనకాల ఉంది, దానికి ఒక 20 వాట్స్ వేస్తున్నా. సో అది వచ్చేసి ఇదనమాట. తర్వాత ఇంకా లాస్ట్ 2 అక్వేరియంస్ ఉన్నాయి. సో అక్కడ కూడా వెళ్ళిపోదాం. సో ఇదిగోండి, ఇక్కడ ఒక హీటర్ ప్రస్తుతానికి వెలుగుతుంది. ఎంతది 150 వాట్స్ హీటర్ అనమాట. సో ప్లస్ 150 వాట్స్. అండ్ దెన్ వెనకాల పంప్కి ఒక 20 వాట్స్ వేద్దాం. అండ్ ఒక ఫిల్టరేషన్ ఉంది కానీ అదంత ఎక్కువ వేయం, సో దాన్ని కౌంట్ చేయట్లేదు. సో ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, మన అద్భుతమైన ప్లాంటెడ్ ట్యాంక్. సో ఇదిగోండి, ఈ లైట్ అనేది చాలా పవర్ఫుల్ లైట్ అనమాట. అయితే లైట్ మీద ఎన్ని వాట్స్ అని రాసిందో లేదో తెలియదు, కానీ ఇదైతే చాలా బ్రైట్గా వెలుగుతుంది అనమాట. ఇది ఎంత కాదనుకున్నా ఒక 200 వాట్స్ అయితే ఉంటుంది. సో 200 వాట్స్ దానికి ప్లస్ ఈ ఫిల్టర్కి ఎంత ఉండదు, ఒక 10 వాట్స్ వేద్దాం. సో 10 వాట్స్ వేస్తే రౌండ్ ఫిగర్గా 2500 వాట్స్. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. సో 2500 వాట్స్ అయితే సో 200 వాట్స్ అయితే దగ్గరగా మనకి 1800 యూనిట్స్ అంట. సో 1800 యూనిట్స్. అరే యూనిట్స్ గురించి నీకు తెలుసా? ఎన్ని యూనిట్స్ బర్న్ అయితే ఎంత కరెంటు? అమ్మా, ఎన్ని యూనిట్స్ బర్న్ అయితే ఎంత కరెంట్ బిల్? అయితే 1800 యూనిట్స్ అసలు కాలదా? ప్రపంచంలో ఇంతకంటే టైం వేస్ట్ ఎవడు చేయడు. కరెంటు బిల్ ఎంత వస్తుందో చెప్తా మీకు క్లియర్గా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో, నువ్వు ముందే అడగచ్చుకో. అప్పుడేమైందిలే. సో కరెంటు బిల్ వచ్చేసి 8000 to 10,000 మధ్యలో వస్తుంది అనమాట మాకు. ఈ పెట్స్ అన్నిటిని పెట్టిన తర్వాత ముందు ఎంత వచ్చేదంటే, అంటే ఇన్ని అక్వేరియంలు లేనప్పుడు, అప్పుడు ఒక అక్వేరియం అట్లా ఉండేది, అప్పుడు జస్ట్ దాని ఏమంటారు 1200 లోపలే వచ్చేది అనమాట. 1000 వస్తేనే మా మదర్ తిట్టేవారు, ఏంద్రా ఇంత ఎక్కువ వచ్చిందని చెప్పి 1000కి. ఇప్పుడు అలాంటిది 8,000 to 10,000 మధ్యలో వస్తుంది అనమాట. సో అది ఏంట్రా మూత ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు, పిచ్చి మొహం నువ్వును. సో ఇప్పుడు ఈ మాన్స్టర్ ఫిషెస్ అన్నిటికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకుందామా?
సో ఇప్పుడు ఈ మాన్సర్ ఫిష్లు అన్నిటికి ఫుడ్కి ఎంత ఖర్చు అయిద్దో లెక్కేద్దాం అనమాట. సో వీటిని నేను ఆల్టర్నేట్గా ఫీడ్ చేస్తాను, లివర్ ఫీడ్ చేస్తాను కదా. సో ఆల్టర్నేట్గా అంటే నెలకి 15 days, లివర్ వచ్చేసి 30 rupees కాస్ట్ చేస్తాడనమాట. మా ఇంటి దగ్గర చికెన్ షాప్. ఇది జోకా? అబ్బే సో 30 into 15 వేసుకుంటే 450 అనమాట. సో లివర్కి 450 అవుతుంది. ఆ తర్వాత వీటికి పెల్లెట్స్ అవి ఇవి కూడా పెడతాం కదా. సో ఇందులో వాటికైతే పెల్లెట్స్, వామ్స్ అవి కూడా పెడతాం అనమాట అప్పుడప్పుడు. సో వాటికి కూడా ఎంత కాదనుకున్నా అంత ఎక్కువ ఏమి అవ్వదు, ఒక 200 వేసుకుందాం మొత్తం నెలకి కలిపేసి. సో 650 మాన్స్టర్ ఫిషెస్కి అవుతుంది అనమాట. సో ఈ వీడియో మ్యాక్సిమం నేను ఆనెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు ఎంత ఖర్చు అవుతే అంతే మీకు చెప్పడానికి ట్రై చేస్తానే తప్ప వేరే అధికారం ఆశించి కాదు. సో 650 rupees ఏమో వీటి ఫుడ్ కాస్ట్ అయ్యిద్ది. ఇదిగోండి వచ్చాడు కొండాపూర్ గడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు వీడిది కూడా వేసేద్దాం లెక్క. సో బట్టు నా కొడుక్కి ఎంత అయిద్దంటే వీడు అసలు ఏం తినడు అనమాట, చాలా తక్కువ తింటాడు. వీడి మెయింటెనెన్స్ చెప్పాలంటే వీడేం తింటాడు, రోజుకి ఒక చపాతీ తింటాడు. రోజుకి ఒక 2 చపాతీలు అట్లా తింటాడు అనుకోండి. మార్నింగ్ ఒక చపాతీ, నైట్ ఒక చపాతీ. ఈ మధ్య చపాతీలే బాగా అలవాటు అయిపోయాయి మనోడికి. సో వాడు చపాతీలే తింటున్నాడు అనమాట. అండ్ దెన్ ఇంకా జీడిపప్పులు, బాదాములు అవి ఇవి పెడతామన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ వేసుకోలేము. ఒక ఎంతేంట్రా, రోజుకి 20 అంతే కదా బట్టుది. సో 20 into 30 వేసుకుంటే 600 మ్యాక్స్ అంతే అయింది. బట్టుగాడికి పెద్ద ఎక్కువ అవ్వదు. సో 600, 650 అయిందనమాట. ప్రస్తుతానికి 600 అయింది, 650 అయింది. అండ్ దెన్ ఇదిగోండి ఇప్పుడు వచ్చాను. అంటే నేను లెక్కలేయడంలో చాలా వీక్. సో నన్ను తిట్టకండి, నేను లెక్కలేయను అనమాట. మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా నేను అసలు స్ప్లిట్ అడగను, డబ్బులు అడగను, వెయ్యను, ఏముండదు అనమాట. నేను ఎంత కట్టాలో వాళ్ళే చెప్తారు, నేను అంత కట్టేస్తాను, ఎంత కట్టమంటారు కథం అంతే తప్ప నాకు లెక్కలేయడం సరిగ్గా రాదని చెప్పి చెప్తున్నాను. సో అదనమాట. సో ఇప్పుడు వీడు ఇంట్లో అన్ని పెట్స్ ఒకవైపు, ఈ గిన్నీ పిగ్ నా కొడుకు ఒకవైపు, ఓరియోగాడు. ఈడెంత తింటాడంటే వీడు మామూలుగా తినడు అనమాట. సగం ఆస్తి తినేసాడు నాది. ఎంత పెడితే అంత తింటాడు అనమాట. బండెదవా అసలు నాన్ స్టాప్ అనమాట, నాన్ స్టాప్ తింటూనే ఉంటాడు. గుద్దుబాబు, గుద్దుబాబే, గుద్దుబాబు, గుద్దుబాబుకి చూడన్నమ్మా ఎంత ఉన్నదో, ఎంత ఉన్నదో, ఎంత ఉన్నదో చూడదమ్మా. ఇప్పుడు ఈ మసాజ్కి 100. సో గాయస్ ఇదిగోండి వీడు ఎంత తింటాడంటే, ఇదిగోండి ఇది ఒక పెద్ద ప్యాకెట్ అనమాట. ఇది కిలో ప్యాకెట్. ఈ కిలో ప్యాకెట్ ఎన్ని మంత్స్ వస్తుందా? 1 month వస్తుందా? అంతేనా? ఇంకెక్కువ వస్తుందా? 2 months వస్తుందా? 1 month వస్తుందా? సో ఇది 1 to 2 months వస్తుంది అంట అప్రాక్స్గా. సో ఇది ఎంత రేటు అంటే ఇది 660 rupees అనమాట. సో అది 660 rupees నెలకి. అది అంటే వీడు ఇద్దరు కలిపి తింటారు. ప్లస్ ఇప్పుడు వీడికి కొత్తిమీర, పుదీనాలకి ఎంత అయిందంటే అవన్నీ మా మదర్ తెస్తారనమాట వీడికి. అంటే అప్పుడప్పుడు నేను తెస్తాను, కాకపోతే నేను ఎంత అయిందో సరిగ్గా నాకు లెక్కలు తెలియదు. సో ఒకసారి మా మమ్మీని అడిగి కనుక్కొని చెప్తాను. మమ్మీ వారానికి కేజీ క్యారెట్, కేజీ కీరా, వారం 4 daysలో తినేస్తుంది. 4 daysకి కేజీ క్యారెట్, కేజీ కీరా తింటదంట. కేజీ క్యారెట్ 50 + 50 + 50 + 50 200, 50 + 50 + 50 400, 50 + 50 500, 50 + 50 600. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. కీరా క్యారెట్ నెలకి ఒక 600. తర్వాత కొత్తిమీర, తర్వాత ఏం పెడతా? పాలకూర, అదెంత? అది కూడా ఒక 500 అయిద్దా? సో పాలకూర ఒక 500. తర్వాత క్యాప్సికమ్ అప్పుడప్పుడు పెడతాం కదా, ఎంత? అదేముండదు కదా, 50 rupees నెలకి. సో అదొక 50 rupees. సో అంతే అనమాట. సో ఇది గిన్ని పిగ్ గాడిది. సో గిన్ని పిగ్ గాడిది ఒకటిదే ఎంత వచ్చింది? 600 + 500 = 1100 + 50 = 1150. ఏం గట్టిండ్రా లెక్కలు, ఇడ్సేరా బడికి పోతాడు. అండ్ దెన్ మన హ్యామ్స్టర్ గాడు అనమాట. వీడికి ఇంకా పెద్దగా స్పెషల్ గేమ్ అవ్వదు, వాడి దాంట్లోనే వీడికి పెడతాం కాబట్టి వీడికి ఏమీ బిల్లు వేయట్లేదు అనమాట. సో గుద్దుబాబుకి బిల్లు లేదమ్మా, బిల్లు లేదు. ఆకపో, అరే పాపం పరిగెత్తున్నాడు, దింపేశాను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. సో ఇదనమాట హ్యామ్స్టర్ గాడికి కూడా మ్యాక్సిమం గిన్ని పిగ్లోనే కవర్ అయిపోద్ది. ఇదే ఫుడ్ వాడతాను అనమాట, ఇదే ఫుడ్ వాడికి కూడా పెట్టేస్తాను.
అది మొత్తం బాగానే ఉందన్నమాట ఈ ఫుడ్. సో చూసుకోండి, అంటే అన్ని గిన్ని పిక్స్ ఫుడ్ హ్యామ్స్టర్స్కి పెట్టకూడదు. ఇది బాగుంది, సూట్ అయింది కాబట్టి నడుస్తుంది అట్లా. సో వీడికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు హ్యామ్స్టర్ గాడికి ఎక్కడ అయిద్ది అంటే ఖర్చు టిష్యూ పేపర్స్కి అయిద్ది అనమాట. సో ఒక పెద్ద సూపర్ మార్కెట్లో పెద్ద టిష్యూస్ కొని తెస్తామన్నమాట. ఇలాంటి టిష్యూ టాయిలెట్ టిష్యూస్, బట్ వీఆర్ ఇండియన్స్. సో ఇలాంటి టిష్యూస్ 4 వస్తాయి అన్నమాట. అది ఎంత ఉంటుందిరా గుర్తుందా? సో గాయస్ ఇదిగోండి, అది ఆన్లైన్లో ఎతికామన్నమాట. అదే టిష్యూ పేపర్స్ది బ్రాండ్ కొడితే ఒక 150 చూపిస్తుంది. సో 150 నెలకు అయిద్ది అనమాట. సో 4 వస్తాయి అనమాట టిష్యూ పేపర్ రోల్స్. అది వీక్లీ ఒక రోల్ అయిపోద్ది అనమాట. సో 150 వేస్తున్నాను, ప్లస్ ఇంకంతే, అంతకు ఇంకా చిన్న ఉంటాయి ఏదన్నా ఉంటాయి. సో ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ మన హల్క్ బాబు వచ్చేసాడు. హల్క్ బాబు వీడు రోజుకి నిజంగానే హల్క్ లాగా పెరిగిపోతున్నాడు అనమాట. చూడండి ఎంత అయిపోయాడు ఇప్పుడు నా చెయ్యి అంత అయిపోయాడు. రేపు నా అంత అయిపోతాడేమో. సో ఇదిగోండి ఎంత పెద్దగా అయిపోయాడు చూడండి ఈ హల్క్ గాడు. వీడికి వచ్చేసి వీడి పెల్లెట్సే పెడతానమాట. అది ఎప్పుడో కొన్న డబ్బా ఇంకా ఉందన్నమాట. సో పెద్ద ఖర్చేం అవ్వదు వీడికి, అయినా సరే ఎంతో కొంత వెయ్యాలి కాబట్టి ఆ పెల్లెట్స్కి నాకు తెలిసి ఒక 100 వేసుకోండి, 100 రూపాయలు వేస్తున్నాను. అది ఇంకా ఉందన్నమాట, ఎంత కాదన్నా అదొక 4-5 months వస్తుంది. అదొక డబ్బా 400 వేసుకున్నా అలా. సో అదనమాట. ఇంకేముందిరా దానికి ఖర్చు? లైట్కి ఏముందిరా, వేస్తాం కరెంట్ బిల్. సో అదనమాట. ఆ తర్వాత కోయి ఫిషెస్ అనమాట. ఇవి చాలా ఎక్కువ తింటాయి అనమాట. ఈ కుంభాలు తింటాయి కాబట్టి వీటికి నెలకి ఎంత కాదనుకున్నా ఫిష్ ఫుడ్కి ఒక 200 వేస్తున్నా. కాకపోతే నేను 1 టైమే ఫీడ్ చేస్తాను రోజుకి, అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను. సో అది కోయి ఫిష్ అనమాట. అండ్ దెన్ మన రుద్రగాడికి వచ్చేస్తే ఇదొక డబ్బా ఉంటుంది అనమాట. ఈ డబ్బా మ్యాక్సిమం ఒక 45 days వస్తుంది. ఈ డబ్బా ఒక 45 days వస్తుంది అనమాట. సో ఈ డబ్బా వచ్చేసి ఈజీగా మనకి 650 రూపీస్ పడుతుంది అనమాట. బయట 600 to 650 ఉంటుంది మ్యాక్సిమం. ఆ రేంజ్లో మనకి దీన్ని కాస్ట్ చేస్తారనమాట. ఇది సూపర్ రెడ్స్ ఇన్ ఫుడ్. సో ఈ డబ్బాకి వచ్చేసి అంత ఇద్ది కాబట్టి మనం 45 days కాబట్టి ఒక 450 వేస్తున్నా. 450 కాదులే, ఒక 500 వేస్తున్నా. వేయాలా? 450 వేయాలా? 500 వేయాలా? 450 వేయాలా? ఒక 450 వేస్తున్నా. సో అది దానిదనమాట. అండ్ దెన్ దీన్ని కూడా దీని లివర్లోనే ఖర్చు అయిపోద్ది. 30 రూపీస్కి ఎంత లివర్ ఇస్తారో అది మొత్తం అయిపోతుంది అనమాట. వీటిలన్నిటికి పెట్టేసరికి అలిగేటర్ గారికి, స్నేక్ హెడ్కి, ఆ మాన్స్టర్ ఫిష్లు అన్నిటికి, క్యాట్ ఫిష్లకి పెట్టేసరికి అంత అయింది. అండ్ దెన్ ఇక్కడున్న ఈ ఏంజిల్స్, ఈ బెటా ఫిష్ వీటికి పెద్ద ఖర్చేం అవ్వదన్నమాట. చిన్న పెల్లెట్స్ కొన్ని వేస్తే సరిపోద్ది. అవి నా దగ్గర ఉన్న ఫిష్ ఫుడ్ వేస్తాను అనమాట. అది పెద్ద ఖర్చేం కాదు. సో అది ఎక్కువ ఏం వేయట్లేదు, కానీ ఎంతో కొంత వేయాలి కాబట్టి 10 రూపీస్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇదంతా ఫుడ్ ఖర్చు అనమాట. ఫుడ్ కాకుండా కూడా మెయింటెనెన్స్కి ఉంటాయి చాలా ఖర్చులు. సో ఇది తినడానికి పెద్ద అవ్వదు. సో ఇదిగోండి, ఇది చూడండి పైన ఉంది ఇప్పుడు అతుక్కొని మొత్తం. చూసారా ఎట్లుందో పైన? సెకండ్ తీసి చూపిస్తా. ఓ మన మోషికి నక్కినా మషిక మోషికి నక్కినా. ఇదిగో ఇది మన జూలియట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, తింటున్నాడు చూసారా? ఇప్పుడే తింటున్నాడు. వీడు వచ్చేసి మన రోమియో గాడు అనమాట. ఇద్దరు తింటున్నారు. సో పెట్టేద్దాం. సో వీటికి కూడా పెద్ద ఖర్చు అవ్వదు, కీరాసే తింటాయి అనమాట. సో దీనికి అంతేం వేయట్లేదు, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ నార్మల్ ఒక 30 రూపీస్ వేస్తున్నా. అయితే దీనికి ఎక్కడంటే ఖర్చు కోకోపీట్ అనమాట. సో దీని కోకోపీట్ ఎవ్రీ 15 daysకి ఒకసారి మారుద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో 15 daysకి ఒకసారి మారవడం అంటే ఒక కోకోపీట్, ఇది నేను సగం వాడాను అనమాట వచ్చిన కోకోపీట్లో. వీటిని తెచ్చిన ఒక సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫెంటాబులస్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ మైండ్ రిఫ్రెషింగ్ వీడియో ఒకటి చేశాను. సో అది చూడండి. ఆ వీడియోలో నేను దీన్ని కోకోపీట్ వేసి ఎలా సెటప్ చేశాను అన్నది చూపించాను. దీన్ని ఎలా తెచ్చాను అవన్నీ కూడా ఉంటుంది అనమాట. సో ఆ కోకోపీట్ వచ్చేసి ఓకే ఇక్కడ చూపిస్తుంది 169 అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు 170 వేసుకోండి. 170 డివైడెడ్ బై 2 ఎంతరా? 170. సో నెలకి ఆ 170 కోకోపీట్ అయిద్ది అనమాట. సో అది అక్కడ. ఆ తర్వాత బయట ఇక్కడ బాల్కనీలో పాండ్ ఉంది చూసారా? ఈ పాండ్లో గప్పీస్ ఉన్నాయి అన్నమాట. వీటికి అయ్యే ఖర్చు అక్షరాల 0 రూపీస్. ఎందుకంటే అబ్సల్యూట్లీ వీటికి అసలు మేము ఏమీ వేయమన్నమాట. ఫీడింగ్ అసలు ఏం చేయం.
అరే బాబు వీటికి అసలు ఏం చేయమన్నమాట. సో అవే ఆ ఆల్గీని అవి ఇవి తింటాయి అనమాట. అవే తిని అవే బ్రీడింగ్ చేసుకొని అవే పెరుగుతాయి, అవే చనిపోతాయి, మళ్ళీ అవే పుడతాయి. సో అట్లా అనమాట. అసలు దీన్ని టచ్ చేసేదే లేదు. సో ఇది అక్షరాల ₹0. సో +0 అని చెప్పి యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత ఇది ఫుడ్ ఖర్చు అనమాట. ఇది మొత్తం ఫుడ్ ఖర్చు. అండ్ దెన్ ఇప్పుడు ఒక బండబాబుని మిస్ అయ్యామే, ఇంట్లో ఉన్నా లేనట్టే ఉంటాడు, వాడే చూపు మహారాజు. ఏడి సో చూపుగాడు అది ఎట్లా చూస్తున్నాడో. ఇప్పుడు వాడి చికెన్ వండుతున్నారనమాట. సో అందుకనే ఇక్కడికి వచ్చి కలలు కంటా ఉంటాడు. చికెన్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా కలలు కంటా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాడి కళల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం, అందుకే అట్లా చూస్తున్నాడు. సో వీడికే కొంచెం అయిద్ది అనమాట మెయింటెనెన్స్. అయితే బ్రీడ్ డాగ్స్ లాగా మేము వీడిని గ్రూమింగ్ చేయించడానికి అక్కడిక్కడికి తీసుకెళ్ళి క్లీనింగ్, వాషింగ్, గోర్లు కటింగ్స్ అవన్నీ చేపియం కాబట్టి మాకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అండ్ ప్లస్ మేము పెడిగ్రీ అవేమి అసలు వాడమన్నమాట. అవన్నీ నేను రికమెండ్ కూడా చెయ్యను, ఎందుకంటే అవన్నీ వాడితే ఒబేసిటీ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బెస్ట్ ఏంటంటే మీరు చికెన్ రైస్, ఎగ్ రైస్ అలాంటివి వండి పెడితేనే వాటికి మంచిదన్నమాట. సో మేము కూడా అట్లనే చేస్తాం. సో మనోడికి వచ్చేసి ఎక్కడైద్దంటే వీడి గ్రూమింగ్కి వచ్చేసి మేమే స్నానం చేపిస్తాం, షాంపూ పెట్టి చేపిస్తాం. ఒక షాంపూ వీడు పెద్ద కుక్క కాబట్టి మ్యాక్సిమం ఒక 200 ఉంటుంది, షాంపూకి ఒక 200. ఫుడ్కి వచ్చేస్తే మనోడికి చికెన్ మాత్రమే ఫీడ్ చేస్తాం అనమాట. ఎక్కువగా చికెన్ రైస్, కర్డ్ రైస్, పాల రైస్, అదే మిల్క్ రైస్, వాట్ ఈస్ మిల్క్ రైస్, సో అవే ఫీడ్ చేస్తాం అనమాట. అమ్మ వీడికి ఎంత అయింది మా పెరుగు, వాడికి పాలంట. సో పాలే వేసుకుందాం, ఒక ₹1000 వేసుకుందాం. రోజు ఒక పాల ప్యాకెట్ని పెరుగు ప్యాకెట్ లాగా మార్చి అది పెడతాం అనమాట వాడికి. అలా వేసుకోండి ఇంకా లెక్క. సో ₹1000 అయింది దానికి. అండ్ దెన్ మనోడికే వచ్చేసి చికెన్ పెడతాం అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డే, మ్యాక్సిమం వీక్కి 5-6 days అయితే ఈజీగా చికెన్ పెట్టేస్తాం. అది కూడా ఎంతదంటే ఒక ₹150, ₹200 చికెన్ పెడతాం అనమాట మనోడికి. సో 3000 చికెన్కి వేసుకుందాం. మనోడికి చికెన్కి ఒక 3000 వేసుకుందాం. ఆ తర్వాత అసలు ఇక్కడ చూడండి ఎట్లుందో. అబ్బో ఇవన్నీ మెడిసిన్స్. ఇదన్నమాట, ఇది వేయడమే మర్చిపోయాను. ఇదిగోండి, ఇది క్లోరిన్ రిమూవర్ అనమాట. ఇది ఎంత రాబోయ్ అని అంటే MRP 760 ఉంది, కానీ నాకు అంత పడలేదు అనుకుంటా. నాకు తెలిసి ఇది ఒక 550-600 పడింది అనుకుంటా. 550 వేద్దాం. సో ఇప్పుడు స్నూఫీ, ఇదిగోండి. సో ఇది స్నూఫీ గాడి పుస్తకం అనమాట. వాడు ఇందులోనే హోంవర్క్ అవి ఇవి చేస్తూ ఉంటాడు. సో ఈ అనమాట వాడి వ్యాక్సినేషన్స్, వాడి డీవార్మింగ్, వాటికి ఎంత కాదనుకున్నా తక్కువలో తక్కువ ఇయర్లీ 1500 అంటే నెలకెంతమా చెప్పుమా. 200 వేసుకోండి, ఒక 200 అట్లా వేసుకోండి. సో దాని వ్యాక్సినేషన్స్ వాటికి నెలకైతే మ్యాక్సిమం. ఇండీ డాగ్స్లో బెస్ట్ ఏంటంటే ఇదే అనమాట, చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. బయట ఏదైనా మీరు వేరే స్నూఫీ సైజులో ఉన్నది ఏదైనా వేరే బ్రీడ్ డాగ్ తెచ్చుకుంటే మీకు ఖర్చు ఇది కాదనమాట, చాలా ఎక్కువ ఉంటుంది ఖర్చు. సో మనకైతే ఇదనమాట ఖర్చు. ప్లస్ అంతా హోమ్ ఫుడ్డే పెడతాం కాబట్టి సో అది దాని ఖర్చు. అండ్ దెన్ ఇంతేనా, ఇంకేమైనా ఉందా అన్నది నాకు తెలుస్తలేదు. సో ఒక 8 ఏమో ఎలక్ట్రిసిటీ బిల్లుకి కూడా వేసేస్తున్నా. సో దగ్గరగా ఎంత అవుతుంది, 17 అవుతుంది. ప్లస్ వీటిని ఇంకా ఉంటాయి కనిపించనివి, మా శ్రమ కష్టం, వాటర్ అనమాట. సో వాటర్ ఇప్పుడు ట్యాప్ వాటర్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఓకే. రుద్రాగాడికి అయితే వెళ్ళి తెస్తామన్నమాట. సో వాడికి వీక్లీ కొన్ని మార్చిన ₹100 వేసుకోం. సో ఎంత కాదన్నా ఒక 17,220 వస్తుందన్నమాట ఖర్చు. ఇది పెట్స్ని మెయింటైన్ చేయడానికి. నేను ఇంకా పైన వేసాను కాబట్టి ఇంత వస్తుంది. ఇంకా డీప్ ఇంకా ఉంటాయి అన్నమాట వీటిని బయటికి తీసుకెళ్లేటప్పుడు. అది మా ఫ్రెండ్ గారు ఒకడు ఉంటాడు, ఆయన పిలుస్తాడు లెక్క, అప్పుడు కరెక్ట్గా వస్తుందేమో. ఎందుకంటే వాడు కిలోమీటర్ పెట్రోల్కి కూడా లెక్కేస్తాడు, కిలోమీటర్ తిరిగి వచ్చినందుకు కూడా పెట్రోల్కి లెక్కేస్తాడు. సో అదనమాట ఇది అప్రాక్స్. సో 17,000 to అట్లా ఇంకా ఒక 17,000 to 20,000 ప్లస్ అదనమాట. ఆ తర్వాత ఇంకా మొన్న సడన్గా ఇప్పుడు స్నూఫీని, ఈ హ్యామ్స్టర్ని తీసుకెళ్ళాము. అప్పుడు అవన్నీ కొనేసరికి ఒక 1,500 2,000 అయిందా, 800 అయిందా, 800 అయింది. తర్వాత వెళ్ళి దీనికి స్ప్రే తెచ్చాం కదా, అదొక 650 ఎంత అయింది. సో అలా మధ్యలో ఇంకా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇంకా పెట్స్ అంటే తెలిసిందే కదా, ఇంకా మనం వాటిని ప్రేమగా పెంచుకుంటాం.
మధ్యలో వాటికి ఏమన్నా అయితే ఆ హాస్పిటల్ బిల్స్ కానీ అది కానీ ఇది కానీ. సో ఇంత అవుతుంది అనమాట ఖర్చు, అప్రాక్స్గా 17,000 to 20,000 మధ్యలో. నాకు కూడా తెలియదు ఇంత అవుతుందని చెప్పి. నేను ఎంతో 8 ఆ మ్యాక్సిమం ఆ కరెంట్ బిల్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి అది ఒకటే అని అనుకున్నాను, కానీ ఇంత ఉందన్నమాట. సో నాకు కూడా ఈ వీడియో ద్వారానే తెలిసింది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, ఇది మీ బత్తు బాబు. సో అదనమాట.